హరిహర వీరమల్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అఖీరా రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు అఖీరా ఇద్దరు కూడా కలిసి రావడం నిజంగా చాలా చాలా సంతోషకరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎన్నో ఏండ్ల నుంచి అసలు కనిపించడమే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో తను చేయాల్సిన సినిమాలన్నీ కూడా అలా బ్రేక్ పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాస్త వీలు చూసుకొని మరి ఆయన సైన్ చేసిన సినిమాల యొక్క షూట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ వస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగానే రీసెంట్గా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ని కూడా కంప్లీట్ చేసేశారు. అయితే మరి ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో జూన్ 12వ తేదీన ఖచ్చితంగా రిలీజ్ చేస్తామంటూ మూవీ టీం ప్రకటించింది. అయితే మరి అందుకోసమని మూవీ టీం ప్రమోషన్స్లో స్పీడ్ని పెంచాలని ఆలోచిస్తోంది. అయితే మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా జరపాలనుకున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కి వచ్చేస్తూ ఉన్నారట ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే అఖీరా నందన్. ఇక అఖీరా అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారు ఇద్దరు కూడా కలిసి మరి రాబోతున్నారు. అంటే అఖీరా నందన్ని ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండస్ట్రీకి పరిచయం చేయడానికే అఖీరా నందన్తో కలిసి వస్తూ ఉన్నారా అనే విషయాలు కూడా ఎంతగానో గమనార్హంగా మారుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి.